సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది. పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో డాక్టర్ నమ్రత జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీ ఆమె పూర్తి చేశారు. అనంతరం విజయవాడలో తన వైద్య వృత్తిని ప్రారంభించారు. అలా ఫెర్టిలిటీ సెంటర్ను స్థాపించారు. ఆ తర్వాత హైదరాబాద్కు మారిన ఆమె సికింద్రాబాద్తో పాటు విశాఖపట్నంలో సైతం ఈ కొత్త ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే డాక్టర్ నమ్రత ఏజెంట్ల సహాయంతో గర్భస్రావం చేయించుకోవాలని ఆసుపత్రులకు వచ్చే పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని ఈ దంతా కొనసాగించారు. అలా మహిళలకు నగదు ఆశ చూపించి వారి గర్భాలను కొనసాగించేలా ఒప్పందాలు సైతం చేసుకున్నారు. దీంతో సంతానం లేని దంపతులకు ఆ మహిళల గర్భాన్ని సరోగసిగా చెప్పి వారి నుంచి 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా కోట్లాది రూపాయలు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఈడీ సైతం ఈ కేసులో ఎంట్రీ అయింది. అంతేకాకుండా ఈ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ ఎంట్రీతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బహిర్గతం అవుతాయనే ఒక చర్చ సైతం సాగుతోంది. సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది. పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అయితే అందిస్తారు. చెప్పండి సాల్మన్. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ దానిపై ఈ యొక్క సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన దీని మీద అయితే అక్రమాలు అయితే ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో దీని మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఈ యొక్క ఎఫ్ఐఆర్ ను ఆధారంగా చేసుకుని ఈడీ రంగంలోకి దిగి ఈడీ అయితే విచారణ చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేసుకుంది. సుమారు ఈ యొక్క డాక్టర్ నమ్రత అనేక పేదలను లక్ష్యంగా చేసుకొని పిల్లలు లేని వారిని లక్ష్యంగా చేసుకొని వారికి సరోగసి పేరుతోటి ఒక్కొక్క బాబును గాని లేకుంటే పాపను గాని 50 లక్షలకు అమ్ముకునే విధంగా ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి పిల్లలు లేని వారిని అయితే టార్గెట్ గా చేసుకుని డబ్బులు సమకూర్చునే అనే ఆరోపణలు అయితే ఈ యొక్క కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి పేదలను ట్రాక్ చేసి వారిని పెద్ద మొత్తంలో పిల్లలను సరోగసి పేరుతో అయితే ఎవరైతే పిల్లలు లేని వారు ఉన్నారో వారి దగ్గర లక్షలకైతే దానికి సంబంధించి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజింది. సుమారు 500 నగదు దీని మీద జమ చేసినట్లయితే ఆధారాలు అయితే చూపిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సరోగసి పేరుతోటి అయితే ఎవరు మోసపోద్దు. ఖచ్చితంగా ఇలాంటి సరోగసి పేరుతోటి మోసపోద్దని అయితే ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క నమ్రత మీద అనేక కేసులు అయితే నమోదయ్యాయి. నమ్రతతో పాటు ఇంకా 3 కూడా వారి మీద కేసులు నమోదయ్యాయి. ఖచ్చితంగా ఇలాంటి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మీద లేకుంటే ఫెర్టిలిటీ సెంటర్ల మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసి దీనికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాకనే ఇలాంటి చేయాలని అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అయితే డిమాండ్లు అయితే అందరు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నమ్రత మీద అనేక కేసులు నమోదు చేసి ఖచ్చితంగా ఎవరి దగ్గరనైతే పేదల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందో అలాంటి వారికి కూడా అవసరం ఉంటే డబ్బులు వారికి ఇచ్చే విధంగానైతే చేయాలని అయితే కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క నమ్రత మీద కేసు నమోదు చేసి ఎవరినైతే పేదవారిని అయితే పిల్లలు లేని వారిని లేకుంటే పిల్లలను కనే విధంగా సరోగసి పేరుతో అయితే పెద్ద మొత్తంలో డబ్బులు గుంజిన నమ్రతపై కేసు నమోదు చేసి ఖచ్చితంగా మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసి దీని మీద విచారణ చేపట్టాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్ల మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే సాల్మన్, ఈడీ విచారణలో కొత్త కోణాలు బయటపడే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా ఈ యొక్క ఈడీ అంటే ఆ గతంలో చూసుకున్నట్లయితే ఈమె 5 సంవత్సరాలలో 500 మనీ లాండరింగ్ పాల్పడినట్లయితే విచారణ వెల్లడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ యొక్క కేసు అయితే నమోదు చేశారు. అనేక విషయాలైతే బయటికి ఒక్కొక్కటి వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులకు నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసే అవకాశాలు అయితే గతంలో చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది పేదవారిని లక్ష్యం చేసుకొని వారికి డబ్బులు ఆశ చూపి సరోగసి పేరుతోటైతే పిల్లల్ని ఎత్తుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని అయితే విచారణలో వెల్లడైంది. ఖచ్చితంగా ఈ యొక్క ఈడీ డాక్టర్ నమ్రత మీద విచారణ చేస్తే ఇంకా విస్తుపోయే నిజాలు అయితే బయటపడే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. పిల్లలు లేని వారికి ఎత్తుకొచ్చిన పిల్లల్ని సరోగసి పేరుతోటైతే వారికి విక్రయించారని అయితే అనేక ఆరోపణలు అయితే వినబడుతుంది. ఖచ్చితంగా నమ్రత మీద కేసు నమోదు చేసి ఈ మనీ లాండరింగ్ అంటే ఎన్ని కోట్లు సంపాదించారనేది మాత్రం విచారణలో అయితే వెల్లడిగానుంది. సుమారు ఇప్పటి వరకు అయితే 500 కోట్ల రూపాయలు అయితే లావాదేవీలు జరిగినట్లయితే విచారణలో వెల్లడైంది. అయితే సల్మాన్, ఇప్పుడు సంతానం లేని దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆతృతను వాడుకొని డాక్టర్ నమ్రత కోట్ల రూపాయలు సంపాదించినట్లు అయితే ఆరోపణలు ఉన్నాయి. సో దీనిపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నదంటారా? ఖచ్చితంగా ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు లేకుండానే ఈ వ్యవహారం అంతా నడిపించిందంటే ఖచ్చితంగా అధికారుల ప్రమేయం కూడా ఉన్న ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నడిపే ఈ యొక్క నమ్రత కనీసం ఎలాంటి అనుమతులు లేకుండా అంటే గతంలో ఈ యొక్క అనుమతులు రద్దు చేశారు. కానీ మళ్ళీ తిరిగి అదే హాస్పిటల్ నడపడంతో మాత్రం ఖచ్చితంగా అధికారుల ప్రమేయం ఉందని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క నమ్రత మీద కేసు నమోదు చేయడంతో పాటు ఖచ్చితంగా ఎవరినైతే పిల్లలు లేని వారికి సరోగసి పేరుతోటి వారికి పిల్లల్ని దొంగతనంగా కూడా ఎత్తుకొచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయని అయితే ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నమ్రత మీద అదే విధంగా తన యొక్క సిబ్బంది మీద కేసు నమోదు చేసి ఈ విచారణ వెల్లడి చేస్తే గనక ఎన్ని లక్షలు అనేక వందల కోట్ల వ్యవహారం అయితే బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీనికి సంబంధించి దానికి అధికారులను కూడా దాంట్లో బాధ్యులను చేయాలని అయితే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ కేసు వెలుగులోకి రావడం వలన సాధారణ ప్రజల్లో ఫెర్టిలిటీ సెంటర్లపై నమ్మకం పోతుందంటారా? మరి ఖచ్చితంగా ఇలాంటి అంటే ఫెర్టిలిటీ సెంటర్ ఎవరైనా తల్లి అంటే ప్రతి ఒక్క స్త్రీ తల్లి కావాలనే ఆలోచనతో అయితే ఉంటారు. పిల్లలు లేని వారు హాస్పిటల్లోకి ఫెర్టిలిటీ సెంటర్ లోకి వస్తే కనుక ఖచ్చితంగా అలాంటి హాస్పిటల్లోకి అసలు అనుమతులు ఉన్నాయా, అనుమతులు లేవా అనేది మాత్రం ఇప్పుడు సందిగ్ధంలో పడుతున్నారు. ఖచ్చితంగా అనుమతులు ఉన్న హాస్పిటల్లోనే ఇలాంటి చికిత్సలు చేయించుకోవాలి. ఒకవేళ అనుమతులు లేకున్నా వీరు ఉన్నాయంటూ ఈ యొక్క పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి లేకుంటే యాడ్స్ ఇచ్చి ఇలా ప్రజలైతే మోసం చేస్తున్నారైతే ఆరోపణలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ నమ్రత డాక్టర్ మీద ఎందుకంటే గతంలో కూడా వారి యొక్క హాస్పిటల్ రద్దు చేశారు, అయినా హాస్పిటల్ నిర్వహిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేకుంటే వారికి తెలిసి కూడా ఇలాంటి వ్యవహారం అంతా నడుస్తుందని అయితే చెప్పవచ్చు. సామాన్యమైన ప్రజలు అంటే ఏ హాస్పిటల్ కు పర్మిషన్ ఉంది, ఏ హాస్పిటల్ కు పర్మిషన్ లేదనేది మాత్రం కొంత సందిగ్ధంలో పడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి హాస్పిటల్ వైద్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. ఏ హాస్పిటల్ కు పర్మిషన్ ఉంది, ఏ హాస్పిటల్ కు పర్మిషన్ లేదనేది మాత్రం ఖచ్చితంగా ప్రజలకి వారికి కూడా చెప్పే విధంగా వైద్య శాఖ అధికారులు అయితే ముందుండి ఈ వ్యవహారం అంతా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, వైద్య శాఖ అధికారులది. సో ఇప్పుడు సల్మాన్, ఇప్పుడు సరోగసి పేరుతో నడుస్తున్న అక్రమాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం గానీ ఏపీ ప్రభుత్వాలు గానీ ఇంకేం చేస్తే బెస్ట్ అంటారు? ఇంకేం చేయాలి? ఖచ్చితంగా ఈ యొక్క సృష్టి సెంటర్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో తెలంగాణ వ్యాప్తంగా లేకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో తెలంగాణ నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ నుండి డైరెక్ట్ హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడ తనిఖీలు అయితే నిర్వహించారు. ఖచ్చితంగా ప్రతి జిల్లాలో వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం బయటపడుతుందన్న ఆలోచనతోటి దానికి సంబంధించి డైరెక్ట్ హైదరాబాద్ నుంచే ఆయా జిల్లాలు అయితే తనిఖీలు చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క జిల్లాల తనిఖీల్లో మాత్రం ఖచ్చితంగా వైద్య అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడ్డది. ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం అంతా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క వైద్య శాఖ అధికారుల జిల్లాల డిఎంహెచ్ఓ కానీ లేకుంటే వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అయితే ఇచ్చారు. అసలు సల్మాన్, ఇలాంటి అక్రమాలు ఇంతకాలం ఎవరికీ తెలియకుండా ఎలా జరిగాయంటారు?
ఖచ్చితంగా అంటే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనబడుతుంది. గతంలో చూస్తే మనం ఖచ్చితంగా ఈ యొక్క డాక్టర్ల తనిఖీలు లేకపోవడంతో ఇలాంటి అక్రమాలు జరిగాయి అనేది మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క డిఎంహెచ్ఓ అధికారులు ప్రతి జిల్లాలో డిఎంహెచ్ఓ అధికారులు ఎప్పటికప్పుడు హాస్పిటల్ తనిఖీలు చేయాలి. హాస్పిటల్ కున్న నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాస్పిటల్ కు సంబంధించిన దానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనేది మాత్రం ఇక్కడ జిల్లా వైద్య శాఖ అధికారులదే పూర్తి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా దానికి ఆ నామ్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. ఒకవేళ ఆ రూల్స్ కు వ్యతిరేకంగా ఉంటే ఆ యొక్క హాస్పిటల్ ను సీజ్ చేయాలి, లేదా పర్మిషన్ కూడా రద్దు చేయాలని అయితే ఆ వైద్య శాఖలో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇలా చూసి చూడనట్లు వైద్య శాఖ అధికారులు ఉండడంతో ఈ హాస్పిటల్ అయితే పర్మిషన్ లేకుండా నడిపించే డాక్టర్లు అయితే ఉన్నారు. అలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సల్మాన్. సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి వేదికగా డాక్టర్ నమ్రత భారీగా నగదు వసూలు చేయించినట్లు విచారణలో వెల్లడైంది. ఇక ఈ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది. పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని డాక్టర్ నమ్రత లక్షల్లో నగదు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నగదు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని డాక్టర్ నమ్రత కొనుగోలు చేసేవారు. అనంతరం సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా పిల్లలు లేని దంపతులను నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు తన నివేదికలో స్పష్టం చేశారు.